బ్రహ్మ విష్ణువు ఆవు దూడగా మారి శ్రీనివాసుడికి రోజు పాలు పోస్తున్నాయి. ఆవు పుట్టపైన పాలు పోయడం చూసిన పశువుల కాపరికి బాగా కోపం వచ్చి, నా దగ్గర గడ్డి తిని నువ్వు పుట్టలో పాలు పోస్తావా అని చేతిలో ఉన్న గొడ్డల్ని ఆవుపైకి విసిరేస్తాడు. అది గమనించిన విష్ణువు గొడ్డలికి అడ్డంగా వస్తాడు. ఆ గొడ్డలి విష్ణువు జుట్టుకు తగిలి అక్కడ కొద్దిగా జుట్టు ఊడిపోయి అక్కడి నుంచి రక్తం కారుతుంది. అది చూసిన పశువుల కాపరి, మీరు ఎవరో తెలియక మీ పైకి గొడ్డలి విసిరాను, నన్ను క్షమించండి అని విష్ణు పాదాలపైన పడతాడు. విష్ణువు ఆ గొల్లవాడిని క్షమించి, నేను నీకొక వరం ఇస్తున్నా, భూలోకంలోకి వచ్చిన తర్వాత నన్ను చూసిన మొదటి వ్యక్తివి నువ్వే. నేను త్వరలో ఇక్కడ శ్రీనివాసునిగా అవతరిస్తా. నన్ను మొదటగా నువ్వే చూసావు కాబట్టి ఇప్పటి నుంచి నా మొదటి దర్శనం మీ వంశం వారికే కలుగుతుంది అని వరాన్నిస్తాడు. ఇప్పటికీ తిరుపతిలో ఆ వంశం వారే మొదటి దర్శనం చేసుకుంటున్నారు. రక్తం కారుతున్న విష్ణువును చూసిన ఆవు పశువుల కాపరి యజమానైన చోళరాజు దగ్గరికి వచ్చి రాజును పుట్ట దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అక్కడ తలపై గాయంతో రక్తం కారుతున్న నారాయణను చూసిన ఆ రాజు, నన్ను క్షమించండి అని అడిగాడు. దానికి విష్ణువు, నువ్వు పశువుల కాపరితో మూగజీవాలను గొడ్డలతో కొట్టిస్తున్నావు, అందుకు గాను నువ్వు పిశాచి అవుదుగాక అని చెప్పించాడు. దానికి రాజు, స్వామి, నేను గోపాలుని ఆవుని కొట్టమని చెప్పలేదు, నాకు శాప విముక్తి కలిగించండి అని ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు, రాజా, నా శాపానికి తిరుగులేదు, కానీ నువ్వు ఈ అవతారం చాలించిన తర్వాత ఈ వంశంలోనే ఆకాశరాజుగా జన్మిస్తావు. అప్పుడు నీ కుమార్తె అయిన పద్మావతిని నేను వివాహం చేసుకుంటాను, దాని తర్వాత నీకు మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. అటుగా వెళుతున్న దేవతాపుత్రిక అయిన నీలాదేవి విష్ణువును చూసి, ఇంతటి అందగాడికి జుట్టు లేకపోవడం ఏంటి అని తన జుట్టులోని భాగాన్ని తీసి విష్ణువుకి పెడుతుంది. అది గమనించిన విష్ణువు, అమ్మ, ఆడవారి అందానికి మూలమే జుట్టు, అలాంటి తలనీలాలు నువ్వు నా కోసం సమర్పించావు, కాబట్టి నేను ఇక్కడ శ్రీనివాసుడిగా అవతరించిన తర్వాత నా భక్తులు నీకు తలనీలాలు సమర్పిస్తారు అని వరాన్నిచ్చాడు. అప్పటి నుంచే భక్తులు తిరుపతిలో తలనీలాలు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది. గొల్లవాడి వల్ల గాయపడిన విష్ణువు ఆ గాయం ఆడడానికి కావాల్సిన ఔషధం కోసం వెంకటాచల అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న దేవగురు బృహస్పతి నారాయణ దగ్గరికి వచ్చి, నారాయణ, భక్తుల కొరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నావయ్యా, నీ గాయం తగ్గడానికి కావాల్సిన ఔషధం నేను చెప్తాను, జిల్లేడు పత్తిని మేడిపాలలో తడిపి గాయంపై పట్టుగా వేయడం వల్ల అది మానుతుంది అని చెప్పి వెళ్ళాడు. శ్రీహరి మేడి చెట్టును వెతుకుతూ ఉండగా ఒక పర్ణశాల కనిపించింది. ఆ పర్ణశాల లోపల కృష్ణ భజన జరుగుతూ ఉంది. ఆ గాయం బాధ తట్టుకోలేక విష్ణువు అమ్మా అని అరుస్తాడు. ఆ అరుపు విన్న ఒక మహిళ పర్ణశాల నుంచి బయటకు వచ్చింది కృష్ణుడే అని చూస్తుంది. ఆమె పేరే వకుల. ఇక్కడ కట్ చేస్తే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి యశోద వచ్చి, కృష్ణ, నీ బాల్యం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది, కానీ నీ వివాహం చూడాలని ఎంతో కోరికగా ఉంది, నాకు ఆ భాగ్యం కలిగించు కన్నయ్య అని అడిగింది. అప్పుడు అమ్మ, నేను కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరించి నీ కోరిక తీరుస్తాను, నువ్వు వకులమాతగా జన్మించి ఆదివరాహ స్వామిని సేవిస్తూ ఉంటావు, అప్పుడు నీ కోరికను నేను తీరుస్తాను అని వరమిచ్చాడు. ఆ యశోదే ఇప్పుడు వకులగా జన్మించింది. విష్ణువు తలకు తగిలిన గాయానికి వకుల వైద్యం చేసి విష్ణువు కళ్ళు తెరిచాక, నాయన, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నేను ఇలా గాయపరిచింది ఎవరు అని అడిగింది. విష్ణువు ఆమెకి పూర్వజన్మ గుర్తుకొచ్చేలా చేసి, అమ్మ, నన్ను బాగా చూడు, అప్పుడే మర్చిపోయావా అని అన్నాడు. వెంటనే వకులకు తన యశోద అని, తన ముందు ఉన్నది తను పెంచి పెద్ద చేసిన కృష్ణుడే అని గుర్తుకొచ్చింది. వెంటనే వకుల, తండ్రి, నువ్వా, నా కోసం వచ్చావా అని ఆనందంతో ఇక ఆమెకు మాటలు రాలేదు. అప్పుడు వకుల శ్రీహరితో, నాయన, నిన్ను ఏ పేరులా పిలవాలి అని అడిగింది. అప్పుడు విష్ణువు, నీకు ఇష్టమైన పేరుతో పిలువమ్మా అని చెప్పాడు. దానికి వకుల, నేటి నుండి నేను నీకు శ్రీనివాసుడు అని పేరు పెడుతున్నా అని అంది. అలా విష్ణువు శ్రీనివాసుడు అయ్యాడు. కాసేపటికి ఒకలకు జరిగిందంతా విష్ణువు చెప్పాడు. మనం రేపు ఉదయం వరాహస్వామిని దర్శనం చేసుకుని వద్దాం, ఇక పడుకో అని చెప్పి విష్ణువుని పడుకోబెట్టింది వకులమాత. ఇక్కడ వరాహస్వామి అంటే కూడా విష్ణువు యొక్క అవతారమే. విష్ణువు ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి శ్రీనివాసుడు వేరు, వరాహస్వామి వేరు. శ్రీనివాసుడు మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి అతనికి ఉండడానికి స్థలం కావాలి. కాబట్టి వకుల వరాహస్వామి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామిని దర్శించుకుని, స్వామి, నాకు ఇచ్చట నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలి అని అన్నాడు. అప్పుడు వరాహస్వామి, నువ్వు కొంచెం ధనధాన్యాలు ఇచ్చి తీసుకో అని చెప్తాడు. అప్పుడు శ్రీనివాసుడు, స్వామి, ఇప్పుడు నా దగ్గర లక్ష్మి లేదు, కాబట్టి నా దగ్గర ఐశ్వర్యం కూడా లేదు, నేను మీకు ధనాన్ని ఇవ్వలేను అని చెప్పి, నేను మీకు ధనాన్ని ఇవ్వలేను, కానీ నా భక్తులు మీకు దర్శనం చేసుకున్న తర్వాతే నన్ను దర్శించుకుంటారు, మీకు మొదట నైవేద్యం పెట్టిన తర్వాతే నాకు సమర్పిస్తారు అని చెప్పాడు. దానికి వరాహస్వామి అంగీకరించి 100 అడుగుల స్థలాన్ని శ్రీహరికి ఇస్తాడు. తిరుపతికి 30 మైళ్ళ దూరంలో ఉన్న నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని సుధర్ముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. శ్రీహరి శాపం కారణంగా పిశాచంగా మారిన పశువుల కాపరి యొక్క యజమాని అయిన చోళరాజు చనిపోయి సుధర్మునికి ఆకాశరాజు అనే కుమారుడిగా జన్మిస్తాడు. ఒకరోజు సుధర్ముడు అడవికి వేటకు వెళ్లి ఒక నదీ తీరం వద్ద అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడికి ఒక నాగకన్య స్నానం చేయడానికి వస్తుంది. ఆ నాగకన్యను చూసిన సుధర్ముడికి మొదటి చూపులోనే ప్రేమ కలుగుతుంది. వెంటనే ఆమెని గంధర్వ వివాహం చేసుకుంటాడు. వారిద్దరికి కొద్ది రోజుల్లోనే ఒక కొడుకు పుడతాడు. అతని పేరే తొండమానుడు. తొండమానుడు ఆకాశరాజుకి వరుసకు తమ్ముడవుతాడు. కొద్ది కాలంలోనే సుధర్ముడు ఆరోగ్యం క్షీణించి ఆకాశరాజుకి రాజ్యాన్ని తన తమ్ముడైన తొండమానుని అప్పగించి మరణిస్తాడు. ఇక ఆకాశరాజు రాజవుతాడు. అతడు ధర్మం తప్పకుండా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆకాశరాజుకి భూదేవితో పెళ్ళవుతుంది. వారిద్దరికీ సంతానం లేదని వారిద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఒకరోజు వారు తమ కుల గురువైన సుకుమార్చిని పిలిచి ఆయనకు పాదపూజ చేసి దానికోసం మేము ఏం చేయాలి అని అడుగుతారు.
అప్పుడు శుకమహర్షి మీరు పుత్రకామిష్టి యాగం చేస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్తాడు. దాంతో ఒక మంచి ముహూర్తం చూసుకొని బ్రాహ్మణులు పిలిచి కావాల్సిన ఏర్పాట్లు చేసి యజ్ఞం చేయడానికి కావాల్సిన యాగశాల కోసం భూమిని బంగారు నాగలతో దున్నుతూ ఉంటారు. అప్పుడు ఆ నాగలికి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది. ఏంటా అని చూడగా అది ఒక పెట్టె. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో ఒక తామర పువ్వుపై అత్యంత అందంగా చిన్న చిన్న నవ్వులతో ఒక పసిపాప కనిపిస్తుంది. వెంటనే ఆకాశంలో మెరుపులు మెరిసి ఆకాశంలో నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది. రాజా, నీకు నీ పూర్వజన్మ సుకృతం వలన ఈ పసిపాప నీకు బిడ్డగా దొరికింది. ఈ బిడ్డ వల్ల నీ వంశం అభివృద్ధి చెందుతుంది. ఈ మాట తథ్యం అని చెప్తుంది. అక్కడ ఉన్న ప్రజలంతా ఆ మాటలు విని ఎంతో సంతోషపడతారు. దాని తర్వాత ఆకాశరాజు భూదేవి కలిసి పుత్రకామిష్టి యాగం చేస్తారు. పుత్రకామిష్టి యాగం చేయమని చెప్పడం వల్లే ఈ బిడ్డ దొరికిందని ధన్యవాదాలు చెప్పడానికి శుకమహర్షి దగ్గరికి వెళ్లి, స్వామి, ఈ బిడ్డ మీ వల్లే దొరికింది కాబట్టి బిడ్డకి మీరే నామకరణం చేయాలి అని అడుగుతారు. అప్పుడు శుకమహర్షి ఈ బిడ్డ పద్మంలో దొరికింది కాబట్టి ఈమెకి పద్మావతి అని పేరు పెడుతున్నాను అని చెప్పాడు. పద్మావతి దొరికిన కొద్ది కాలం తర్వాత పుత్రకామిష్టి యాగం చేశారు కాబట్టి వారికి వసుధాముడు అనే కుమారుడు జన్మిస్తాడు. ఆకాశరాజు భూదేవి వారిద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రామాయణ కాలంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకుని వెళ్తాడు. కానీ నిజానికి లంకకు వెళ్ళింది నిజమైన సీత కాదు, లంకకు వెళ్ళింది పద్మావతి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం పద్మాక్ష అనే మహారాజుకు చాలా రోజుల తర్వాత వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మాసులుంగి అనే ఒక కుమార్తె పుడుతుంది. ఆమె చాలా తెలివిగలది. సకల విద్యలను ఆమె నేర్చుకుంది. ఒకసారి శ్రీహరిని చూసి ఎలాగైనా శ్రీహరిని వివాహం చేసుకోవాలని చాలా ఇష్టపడింది. ఇది గమనించిన తన తండ్రి అయిన పద్మాక్షుడు కూతురికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. దేశ దేశాల నుండి ఎంతో మంది రాజులు స్వయంవరానికి వస్తారు. కానీ పిలవకుండానే రావణాసురుడు స్వయంవరానికి వచ్చి ఆమెను బలవంతం చేయబోతాడు. పద్మాక్షుడు రావణాసురుని అడ్డుకుంటాడు. అలా అడ్డుకున్న పద్మాక్షుడిని రావణాసురుడు చంపేస్తాడు. మాసులుంగి వెంటనే మాయమై ఒక అడవిలో వేదాలు చదువుతున్న మునుల ముందుకు వస్తుంది. వేదాలు చదువుతున్న సమయంలో వచ్చింది కాబట్టి ఆమెకి వేదవతి అని ఆ మునులను నామకరణం చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ఆమె తపస్సు చేయడానికి హిమాలయాలకు వెళ్లి అక్కడ తపస్సు చేస్తూ ఉంటుంది. రావణుడు పుష్పక విమానంలో తిరుగుతూ ఉండగా రావణుడికి తపస్సు చేస్తున్న వేదవతి కనిపిస్తుంది. రావణుడు తన దగ్గరికి వెళ్లి, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు నా దగ్గర నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని వేదవతిని తాకపోయాడు. వెంటనే వేదవతి అగ్నిలోకి దూకేస్తుంది. అలా అగ్నిలో ప్రవేశించి, ఓరి పాపాత్ముడా, నేను నీ వల్లే అగ్నిలోకి ప్రవేశిస్తున్నా, నువ్వు కూడా ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావు అని చెప్పించి అగ్నిలోకి వెళ్లిపోతుంది. రావణాసురుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు సీతాదేవి లక్ష్మణుడు గీసిన గీతను తను దాటేటప్పుడు ఆ లక్ష్మణ రేఖ నుంచి అగ్నిదేవుడు సీతాదేవిని లోపలికి తీసుకుని సీతాదేవికి బదులు వేదవతిని పంపిస్తాడు. ఆమె నిజమైన సీత అని రావణాసుడు వేదవతిని లంకలోకి తీసుకుని వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత రామరావణ యుద్ధం జరిగి రావణుడు చనిపోయిన తర్వాత రాముడు సీతను అగ్నిప్రవేశం చేయిస్తాడు. అప్పుడు అంతకు ముందే అగ్నిలో ఉన్న సీత, అప్పుడే అగ్నిప్రవేశం చేసిన వేదవతి ఇద్దరు కలిసి రాముడికి జరిగిందంతా చెప్తారు. అప్పుడు వేదవతి రాముణ్ణి, మీరు నన్ను కూడా పెళ్లి చేసుకోండి అని అడుగుతుంది. దానికి సీతాదేవి కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు రాముడు, నేను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను. కలియుగంలో నేను వెంకటేశ్వరునిగా అవతరిస్తాను. ఈ వేదవతి పద్మావతిగా ఆకాశరాజుకి జన్మిస్తుంది. అప్పుడు నేను ఈమెని వివాహం చేసుకుంటా అని మాట ఇచ్చాడు. అప్పుడు సీతారాములకు నమస్కరించి వేదవతి అగ్నిలోకి ప్రవేశిస్తుంది. ఆ వేదవతే ఇప్పుడు పద్మావతిగా ఆకాశరాజుకు పుడుతుంది. ఇక మనం శ్రీనివాసుడికి పద్మావతికి పెళ్లి ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఒకరోజు శ్రీనివాసుడు తన తల్లి అయిన వకుల దగ్గరికి వెళ్లి, అమ్మ, నాకు వేటకు వెళ్లాలని ఉంది, నాకు అనుమతి ఇవ్వండి, నేను వేటకు వెళ్ళొస్తా అని చెప్పాడు. అప్పుడు వకులాదేవి, శ్రీనివాస, ఈ అడవిలో క్రూరముగాలున్నాయి, నాకు భయంగా ఉంది, నువ్వు మరలా వచ్చే వరకు నా ప్రాణంలో ఉండదు, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పింది. కానీ శ్రీనివాసుడు వకులాదేవిని ఒప్పించి వేటకు వెళ్తాడు. శ్రీనివాసుడు వేటగాని వస్త్రాలు ధరించి ధనుర్బాణాలతో తల్లి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుని అడవికి బయలుదేరాడు. ఇంతలో ఒక మదపటేనుగు పెద్ద గింకార ధ్వనులు చేస్తూ వెళ్తుంది. ఆ సౌండ్ విని శ్రీనివాసుడు ఆ ఏనుగు వైపు పరిగెత్తాడు. కానీ ఆ ఏనుగు చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇక తను పరిగెత్తలేక బ్రహ్మను ప్రార్థిస్తాడు. బ్రహ్మ ఒక తెల్లటి గుర్రాన్ని శ్రీనివాసుడికి పంపిస్తాడు. దాని మీద ఎక్కి ఆ ఏనుగు కోసం శ్రీనివాసుడు వెళ్తూ ఉంటాడు. కానీ చాలాసేపు వెతికాక కూడా శ్రీనివాసుడికి ఆ ఏనుగు కనిపించదు. అప్పటికే అలసిపోయిన శ్రీనివాసుడు కొద్దిసేపు అలసట తీసుకుందామని ఒక చోట ఆగుతాడు. అక్కడ శ్రీనివాసుడికి ఒక ఉద్యానవనం కనిపిస్తుంది. అక్కడ ఉన్న నీటిలో ఆ గుర్రానికి నీళ్లు తాపించి ఒక చెట్టు కింద పడుకుంటాడు. ఇంతలో దూరం నుంచి ఎవరో పాడుతున్నట్టు ఒక సౌండ్ వినిపిస్తుంది. ఎవరా అని అటు చూడగా పద్మావతి చెలికత్తలతో అక్కడికి వస్తుంది. పద్మావతిని చూసిన శ్రీనివాసుడికి భూలోకంలో ఇంత సౌందర్యవంతులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాడు. పద్మావతి శ్రీనివాసుని చూసి చెలికత్తలతో అతను ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చాడో కనుక్కోండి అని పంపిస్తుంది. వారు శ్రీహరి దగ్గరికి వెళ్లి, మీరు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు. దానికి శ్రీనివాసుడు, నేను ఒంటరివాడిని, శేషాచలం అడవుల్లో నేను నివాసం ఉంటున్నాను అని చెప్తాడు. శ్రీనివాసుడు పద్మావతిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. వెంటనే శ్రీనివాసుడు పద్మాదేవితో, నీ రూపురేఖలు నన్ను ఆకర్షించాయి, నువ్వు నా కోసమే జన్మించావు, నేను నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను, నీకు ఇష్టమైతే నన్ను వివాహం చేసుకో అని అన్నాడు.
పద్మావతికి కూడా శ్రీనివాసుని చూడగానే ప్రేమ కలిగింది. కానీ పద్మావతి ఒక రాజకుమార్తె. శ్రీనివాసుడు వేటగాడు రూపంలో అక్కడికి వచ్చాడు. వెంటనే శ్రీనివాసుడితో వేటగానివైన నువ్వెక్కడ, మహారాజు కుమార్తె అయిన నేనెక్కడ, పిచ్చి ప్రేలాపన ఆపి వెళ్ళండి అని చెప్పింది. దానికి శ్రీనివాసుడు, రాకుమారి మీరు లేకుండా నేను వెళ్ళను అని అనగానే ఆమె ఆగ్రహంతో చెలికత్తలకు సైగ చేసింది. వారు శ్రీనివాసుడిపై రాళ్లతో దాడి చేశారు. శ్రీనివాసుడు గాయాలతో తన నివాసానికి చేరుకుంటాడు. శ్రీనివాసుని చూసిన ఒకల బాధతో, తండ్రి నిన్ను ఇలా గాయపరిచింది ఎవరు అని అడిగింది. ఆయన ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. నాయన, నా దగ్గర దాపరికం ఎందుకు? నేను నీ తల్లిని, చెప్పు అని పదే పదే అడిగింది. దానికి అమ్మ, నేను ఒక ఏనుగును వేటాడుతూ అలసిపోయి ఒక ఉద్యానవనంలో అడుగుపెట్టి కొలంలో నీరు తాగి విశ్రాంతి తీసుకుంటున్నా. అంతలో రాకుమారి కనిపించింది. ఆమెను నేను వివాహం చేసుకుంటాను అని అడిగితే వారు నన్ను ఇలా చేశారు అని చెప్పాడు. అటు పద్మావతికి కూడా ఉద్యానవనం నుంచి వచ్చిన తర్వాత శ్రీనివాసుడే జ్ఞాపకానికి వస్తున్నాడు. పద్మావతికి శ్రీనివాసుల పైన అమితమైన ప్రేమ ఉంది. కానీ చెలికత్తలకి చెప్పడానికి బిడియం. తల్లికి చెప్దామా అంటే బికారి గురించి నీకెందుకు అని అంటుంది. తండ్రికి చెప్తే తన స్థాయి కాదంటాడేమో అని భయం. ఎవరికీ చెప్పకుండా, నిద్రపోకుండా, ఆహారం తీసుకోకుండా మదనపడుతూనే ఉంది. శ్రీనివాసునికి కూడా పద్మావతిని చూసిన నుంచి ఆలోచనలే. నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు. నేను వేటగాని వేషంలో వెళ్ళి తప్పు చేశానా? నిజ రూపంలో వెళ్ళి ఉంటే ఆమె నన్ను ఇష్టపడి ఉండొచ్చు. తప్పు చేశాను అని ఇలా ఆలోచనలతో రాత్రంతా నిద్రపోకుండా అలా ఆలోచిస్తూనే ఉండేవాడు. శ్రీనివాసులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక వకుల శ్రీనివాసుడితో, నాయన ఒక్కసారి నేను వెళ్ళి ఆకాశరాజుని కలిసి నీ వివాహం గురించి మాట్లాడి వస్తాను అని చెప్పింది. శ్రీనివాసుడు బాగా ఆలోచించి వకులమాత వెళ్తే ఆకాశరాజు తన కుమార్తెను ఇవ్వడేమో అనుకుని ఒక ఎరకలసానిగా మారి ఆకాశరాజు ఇంటి దగ్గర తిరుగుతూ ఉన్నాడు. సోది చెప్పే ఎరకలసానిని ధరణిదేవి చూసి పిలిపించింది. నువ్వు మా అమ్మాయికి ఎరక బాగా చెప్తే మంచి బహుమతులు ఇస్తాము అని చెప్పింది. ఎరుకలసాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు తన ఎదురుగా పద్మావతిని కూర్చోబెట్టుకుని, నీ మనసులో ఒక చింత ఉంది, అది మంచిదా కాదా అని అడుగుతున్నావు. అదృష్టం అంటే నీదే. ఆ నలనైన పైన మనసు పారేసుకున్నావు. నీ చేతిలో కళ్యాణ రేఖ ప్రకాశిస్తుంది. ఆ వరుడు నీకు లభిస్తాడో లేదో అని చాలా దిగులు పడుతున్నావు. ముక్కోటి దేవతలందరూ కలిసి అడ్డుపడినా మీ వివాహం ఆగదు అని ఎరకలసాని రూపంలో ఉన్న శ్రీనివాసుడు చెప్పాడు. అది వినగానే పద్మావతి లేచి సిగ్గుతో తన గదిలోకి వెళ్ళిపోయింది. ధరణిదేవి ఆశ్చర్యంగా ఇదంతా నిజమేనా అని ఆశ్చర్యపోయి ఎరకలసానికి ఈ బహుమతులు ఇచ్చి పంపించింది. ఎరుకలసాని మాటలతో అప్పటి వరకు పద్మావతి ముఖంలో ఉన్న విచారమంతా పోయి ఆమె ముఖంలో ఆనందం కలిగింది. ఈ విషయం గమనించిన ధరణిదేవి ఆకాశరాజుకి ఈ విషయాన్ని చెప్పి, నాదా, అల్లారు ముద్దుగా పెంచిన పద్మావతిని అడవుల్లో నివసించే అతనికి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు అని చెప్పింది. దానికి ఆకాశరాజు, దేవి, నారద మహర్షి శ్రీనివాసుడు అల్లుడవుతాడని చెప్పాడు. కానీ పద్మావతి ఎవరినో చూసి ఇష్టపడుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనం సుఖమహర్షిని పిలిపించి మనం వివరాలు అడుగుదాం అని చెప్పాడు. ఇంతలో పద్మావతి అక్కడికి వచ్చి, నేను ఆ ఉద్యానవనంలో చూసిన అతన్ని తప్ప ఇంకెవ్వరిని వివాహం చేసుకోను, ఇదే నా నిశ్చయం అని చెప్పి వెళ్ళింది. ఇంతలో వకులమాత ఆకాశరాజు ఇంటికి వచ్చింది. ఆమెను చూసిన ఆకాశరాజు, అమ్మ మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మా వల్ల మీకు ఏం సహాయం కావాలి అని అడిగాడు. వకులాదేవి, నేను శేషాచలం నుంచి వచ్చాను. మా శ్రీనివాసుడు మీ అమ్మాయిని ఉద్యానవనంలో చూసి మనసుపడ్డాడు. అతను సాక్షాత్తు ఆ శ్రీహరే. నా కుమారుణ్ణి మీరు అల్లుడుగా చేసుకుంటే మీకంటే అదృష్టవంతుడు ఇంకెవరు ఉండరు అని చెప్పింది. మేము పెద్దల సమక్షంలో చర్చించాక నిర్ణయం తీసుకుంటాం, మీకు కబురు చేస్తామమ్మా అని రాజు చెప్పాడు. వకుల వెళ్లిన తర్వాత ఆకాశరాజు తన తమ్ముడైన తొండమానుని పిలిపించి, సుఖమహర్షిని తీసుకొనిరా, ఆయనతో పెళ్లి విషయం మాట్లాడాలి అని చెప్పాడు. తొండమానుడు వెళ్లి సుఖమహర్షిని వెంట పెట్టుకుని వచ్చాడు. తర్వాత ఆకాశరాజు సుఖమహర్షికి జరిగిందంతా చెప్పాడు. రాజా, శ్రీనివాసుడు సాక్షాత్తు ఆ శ్రీహరే. పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల అతడు నీకు అల్లుడు కాబోతున్నాడు. సందేహించకుండా వివాహాన్ని చెయ్యి అని చెప్పాడు. ఆ మాటలు విని అందరికీ ఆనందం కలిగింది. దేవగురువైన బృహస్పతితో, అయ్యా, నా కూతురి పెళ్లికి మీరే లగ్నపత్రిక రాయాలి అని కోరాడు. దానికి ఆయన సమ్మతించి లేఖ రాయడం ప్రారంభించాడు. ఆకాశరాజుకు వ్రాసే లేఖ అని మొదలుపెట్టి, నా పుత్రిక పద్మావతిని ఇచ్చి వివాహం జరుపుటకు పెద్దలు నిశ్చయించారు. అందుకు ఈ వైశాఖ శుద్ధ దశమి భృగువారం మంచి ముహూర్తం కుదిరింది కావున తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి ఈ కన్యాదానాన్ని స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి ప్రార్థన అని లేఖ రాశాడు. తర్వాత సుఖమహర్షికి ఈ లగ్నపత్రికను ఇచ్చి శ్రీనివాసుడి దగ్గరికి ఆకాశరాజు పంపించాడు. సుఖమహర్షి ఆ లగ్నపత్రికను తీసుకుని శ్రీనివాసుడి ఇంటికి వెళ్ళాడు. శ్రీనివాసుడు సుఖమహర్షికి అతిథి మర్యాదలు చేసి ఆకాశరాజుకు ప్రత్యుత్తరాన్ని పంపించాడు. ఇంతలో నారాయణ స్మరణ చేస్తూ నారదుడు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చి, స్వామి, త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాట ఇప్పుడు మీరు నెరవేరుస్తున్నారు. ఆ వేడుకను చూసి మేమందరం ధన్యులమవుతాము అని చెప్పాడు. అప్పుడు విష్ణువు, నారద, అంతా బాగానే ఉంది, కానీ కళ్యాణానికి కావాల్సిన ధనం నా దగ్గర లేదు. ఎందుకంటే లక్ష్మి నా దగ్గర లేదు కాబట్టి నా చేతిలో ధనం లేదు. రాజుగారితో వియ్యం కూర్చుకోవడానికి ధనం నా దగ్గర లేకపోతే వారి ముందు నేను అవమానపడాల్సి వస్తుంది. నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు నారదా అని అడిగాడు. దానికి నారదుడు, స్వామి, మీరెందుకు చింతిస్తున్నారు? మీకు కావలసిన ధనాన్ని కుబేరుడి వద్ద తీసుకోవచ్చు కదా అని చెప్పాడు. వెంటనే శ్రీహరి గరుత్మంతుడితో ఈ విషయాన్ని కుబేరుడికి చెప్పు అని చెప్పాడు.
అది విని కుబేరుడు కూడా గరుత్మంతుడితో పాటు శ్రీనివాసుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు నారదుడు, ఈ వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం శ్రీహరికి వివాహం, నువ్వు ధన సహాయం చేసి ఈ కార్యాన్ని గట్టెక్కించు అని చెప్పాడు. దానికి కుబేరుడు అంగీకరించి 3364 కోట్ల రామనిష్కములను ఇచ్చి పత్రం రాయించుకున్నాడు. ఇందుకు సాక్ష్యంగా బ్రహ్మ శివుడు సంతకాలు చేశారు. అప్పుడు శ్రీనివాసుడు, కుబేరా, నువ్విచ్చిన ఈ ధనంకు వడ్డీ చెల్లించి కలియుగం అంతం వరకు మొత్తాన్ని చెల్లిస్తానని శ్రీహరి చెప్పాడు. అందుకే వెంకటేశ్వర స్వామి కుబేరుడికి అప్పున్నాడని, వడ్డీ కాసులవాడని అందరూ అంటారు. దానికి సంతోషించి కుబేరుడు సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇక అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఇంతలో నారదుడు కొల్హాపూర్కి వెళ్ళాడు. అతన్ని చూసిన లక్ష్మీదేవి, నారద, నా స్వామి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అని అడిగింది. అప్పుడు నారదుడు, అమ్మ, శ్రీహరి వివాహం చేసుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు అని చెప్పాడు. ఈ విషయం విన్న లక్ష్మీదేవికి పట్టరాని కోపం వచ్చి, నేను ఉండగా మరొక వివాహం చేసుకుంటాడా అని శేషాచలం వెళ్ళింది. నందనవనంలో పద్మావతితో సంచరిస్తున్న శ్రీహరిని చూసి లక్ష్మీదేవి చాలా బాధపడింది. వారు మందిరానికి వచ్చే వరకు అక్కడే వేచుంది. మందిరానికి వచ్చిన శ్రీనివాసుడు లక్ష్మీదేవిని చూసి ఒక్కసారి షాక్ అయిపోయి అలా కదలకుండా నిలబడిపోయాడు. పద్మావతి లక్ష్మీదేవిని చూసి, నీవెవరు, దంపతులున్న చోటికి రాకూడదని తెలియదా అని కోపంగా అడిగింది. దానికి లక్ష్మీదేవి, నేను శ్రీహరి భార్యని, అసలు నువ్వెవరు అని అడిగింది. దానికి పద్మావతి, నేను ఈయన భార్యనని, కాదు నేనే ఈయన భార్యనని లక్ష్మీదేవి ఇలా వాదనకు దిగారు. వీరి వాదనలు వినలేక శ్రీహరి 7 అడుగులు వెనుకకేసి పెద్ద శబ్దం చేస్తూ శిల్పంగా మారిపోయాడు. ఆ శ్రీనివాసుడు వేసిన 7 అడుగులే తిరుపతిలో ఉన్న ఇప్పటి 7 కొండలు. శ్రీనివాసుల విగ్రహాన్ని ఏ శిల్పి చెక్కింది కాదు, అది స్వయంభూగా శ్రీనివాసుడే వెలిసింది. శ్రీనివాసుడు శిల్పంగా మారిన శబ్దానికి ఇద్దరు వెనక్కి తిరిగి చూసి శ్రీనివాసుడు శిల్పంగా మారడాన్ని చూసి చాలా దుఃఖించారు. శిలగా మారిన శ్రీనివాసుడు, లక్ష్మి, రామావతారంలో రావణుడి చెరలో ఉన్న ఆ వేదవతే ఈ పద్మావతి. నువ్వు అప్పుడు ఈమెను వివాహం చేసుకోమని అడిగావు. నేను రామావతారంలో ఏకపత్ని వ్రతాన్ని చేస్తున్నాను కాబట్టి కలియుగంలో చేసుకుంటానని అంగీకరించాను. నీ కోరిక ఇప్పుడు నేను తీర్చాను. ఇందులో ఎవరి తప్పు లేదు అని చెప్పాడు. లక్ష్మీదేవి దివ్యదృష్టితో అంతా తెలుసుకుంది. పద్మావతిని కౌగిలించుకుంది. అప్పుడు శ్రీనివాసుడు, లక్ష్మి, నేను కుబేరుడి దగ్గర ధనాన్ని అప్పుగా తీసుకున్నాను. నువ్వు భక్తులకు భోగభాగ్యాలను ప్రసాదించు. భక్తులు భక్తితో కొంత ధనాన్ని నాకు సమర్పిస్తారు. ఆ ధనాన్ని కుబేరుడికి వడ్డీగా చెల్లించి కలియుగాంతం వరకు మొత్తం చెల్లించి వైకుంఠం చేరుకుందాం అని చెప్పాడు. భృగు మహర్షి వల్ల అపవిత్రమైన నా వక్షస్థలం నేడు పవిత్రమైంది. వచ్చి నువ్వు వ్యూహలక్ష్మిగా నా వక్షస్థలంలో నివాసముండు. వీరలక్ష్మిగా మాత్రం పద్మ సరోవరంలో అలమేలు మంగగా భక్తులని రక్షించాలి. నేను నడిరై దాటిన తర్వాత ప్రతినిత్యం నీ దగ్గరికి వచ్చి సుప్రభాతానికి ఆనంద నిలయం చేరుకుంటాను అని చెప్పాడు. శ్రీనివాసుడి మాట ప్రకారం అలమేలు మంగాపురంలో పద్మా సరోవరంలో అలమేలు మంగగా వెలిసి విశ్వకర్మ నిర్మించిన ఆలయంలోకి చేరింది లక్ష్మీదేవి. పద్మావతి శ్రీనివాసుడి వక్షస్థలంలో కుడివైపుగా, లక్ష్మీదేవి వ్యూహలక్ష్మిగా శ్రీనివాసుడి వక్షస్థలంలో ఎడమవైపుగా నివాసమున్నారు. ఇక తిరుపతి వెంకటేశ్వర స్వామికి సమర్పించే పువ్వులు, పండ్లు ఒక రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారని ముందుగా చెప్పుకున్నాం. కానీ అది ఏది సైంటిఫిక్ గా ప్రూఫ్ కాలేదు. శ్రీనివాసుడి తల వెనుక భాగంలో నిజమైన వెంట్రుకలుంటాయన్నది అబద్ధం. శ్రీనివాసుడికి చెమట పడుతుందన్నది కూడా అబద్ధమే. ఎందుకంటే శ్రీనివాసుడికి అభిషేకం జరుగుతుంది. అలా అభిషేకం జరిగినప్పుడు నీటి యొక్క తేమ శ్రీనివాసుడిని అంటిపెట్టుకుని ఉంటుంది. దానినే అందరూ చెమట పట్టిందని అంటారని అక్కడి పూజారులు చెప్తారు. ఎవరు ఎన్ని చెప్పినా సైంటిఫిక్ గా ప్రూఫ్ కాకపోయినా మనం చూసేదంతా నిజం కాదు, చూడనంతా అబద్ధం కాదు. మనం ఏ విషయాన్ని కూడా అంత సింపుల్ గా తీసేయద్దు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.